ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం. ఇది గోచారంలో ఉంటున్న గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకుని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నం అయింది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి గనక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు గనకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, వచ్చాడు గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇది అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్ లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. శుక్రుడు ఉన్నట్లు కనుకైతే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా తృతీయ స్థానంలో వక్రించిన గురువు కాస్తలో కాస్త
శుభ ఫలితాలను ఇస్తున్నారు. తర్వాత మనకి ఈ ఒక వ్యయస్థానంలో ఉంటున్న శని భగవానుడు కాస్తలో కాస్త శుభ ఫలితాలని అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మీన రాశి వాళ్ళకి ఇక్కడ చతుర్థ కేంద్ర స్థానంలో కుజుడు ఉండడం అనేది అర్ధాష్టమ కుజగ్రహ దోషము. పైగా మీన రాశి వాళ్ళకి కుజుడు యోగకారకుడైనప్పటికీ ఈ యొక్క చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అంటే వాళ్ళ తల్లి లేదా తండ్రికి ఎక్కువ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక తెలియని ఒక టెన్షన్స్, ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క మీనరాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ పరంగా కాస్తలో కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అయినా వీళ్ళు కుజుడు యోగకారకుడు కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ ని అధిగమించి వీళ్ళు చదువుల్లో మంచి మార్కులు తీసుకురావాలి అనే ఒక తపన కూడా వీళ్ళకి ఉంటుందని చెప్పుకోవచ్చు. తృతీయ స్థానంలో వక్రించిన గురువు తాలూకు కాస్త ఈ ఫైనాన్షియల్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో కాస్త మంచి చేకూరే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ జన్మరాశిలో ఉంటున్న రాహు, సప్తమ స్థానంలో ఉంటున్న కేతు మరియు సూర్యుల తాలూకా కాస్త తెలియని ఒక భయము లేదా ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు, ప్రయాణాల్లో ఆటంకాలు, తర్వాత వ్యాపారంలో ఒడదొడుకులు, ఇబ్బందులు, నష్టపోయే సూచనలు ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త నష్టం వచ్చే సూచనలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ సప్తమ స్థానంలో సూర్యకేతు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు ఒక భార్యాభర్తల మధ్య ఒక ఈగో క్లాషెస్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. తెలియని ఈగో క్లాషెస్, నేను చెప్పిందే రైట్, నువ్వు చెప్పింది రాంగ్, లేదా భార్య మీద భర్త అబద్ధం చెప్పడము, భర్త మీద భార్య అబద్ధం చెప్పడము, ఇలాంటివి ఎక్కువగా ఈ ఒక మాసంలో మీరు కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత కుజుడు కూడా నవమాధిపతి, ద్వితీయాధిపతి అయిన కుజుడు పంచమానికి వెళ్ళి ఆయన నీచబడి సంచారం చేస్తున్నాడు. ఇది కాస్తలో కాస్త నిద్రాహీనత, ప్రశాంతంగా లేకపోవడం లాంటిది, ఏదో ఒక భయం, భ్రాంతి ఇలాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. స్నేహితులు మిమ్మల్ని మోసం చేయడము, స్నేహితుల ద్వారా నష్టపోవడము, స్నేహితుల ద్వారా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుందనే తెలుసుకోవచ్చు. ఎన్ని ఇలా ఉన్నప్పటికీ మీనరాశి వాళ్ళకి మిశ్రంగా ఉంటుంది. గురువుగారి తాలూకా కాస్త శుభ ఫలితాంశాలు ఉన్నప్పటికీ మిగతా గ్రహాల తాలూకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా కొద్దిగా అభిషేకాలు లాంటివి చేసుకోండి. తర్వాత ముఖ్యంగా నవధాన్యాలని గుప్పెడు తీసుకొని రాత్రిపూట నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్లో ఉంటున్న, ఆహారం లేకుండా ఉంటున్న ఆవులకి, ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి లేదా సుబ్రహ్మణ్య కరావళము స్తోత్ర పారాయణము లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సందర్శనము, లక్ష్మీ నరసింహస్వామికి శనివారం పూట, మంగళవారం పూట తప్పనిసరిగా పాలతో అభిషేకాలు లేదా కొబ్బరి బోండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు తప్పనిసరిగా దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సందర్భం బుద్ధిభూతం త్రిలోకేశం అనే స్తోత్రం, గురుగ్రహ స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని మీరు చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా మానకుండా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.